స్కూల్ అసిస్టెంట్ సోషల్ సెలెక్ట్ అయ్యాను. మా ఇద్దరం కుటుంబంలో అక్క చెల్లెలు ఇద్దరము సెలెక్ట్ అయ్యాము. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ జీవితంలో ఇలాంటి కళ నెరవేరుతుందని అనుకోలేదు. 2018 నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి వేయకపోతే ఇంకా మేము అర్హులం కాకపోయి ఉండేవాళ్ళం. బాబు గారిని గెలిపించుకున్నది కేవలం డిఎస్సి కోసమే. అభ్యర్థులందరూ ఆయన మాట నిలబెట్టుకున్నారు. మేము కూడా కష్టపడి సాధించాము. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు మీకు డిఎస్సి ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చారు. బాబు గారు ఎలక్షన్ మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. మీకు ఈ డిఎస్సి ఇప్పుడు సీఎం గారి చేతుల మీదుగా మీరు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అరుదైన సంఘటన జీవితంలో గనక చాలా ఆనందంగా ఉంది. వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సరిగ్గా డిఎస్సి నిర్వహించలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. మా కుటుంబంలో మేము నలుగురం ఒకటేసారి సెలెక్ట్ అయ్యాము. ఎందుకంటే జెన్యూన్ గా ఇచ్చారని అనడానికి అయితే కదండి. మేము అక్క చెల్లెళ్ళు ఇద్దరము, ఆ చెల్లి మా ఫ్రెండ్ అందరం ఒకటేసారి సెలెక్ట్ అయ్యాము. ఓపెన్ కేటగిరీలోని హైయెస్ట్ మార్క్స్ తోని. అందుకే చాలా జెన్యూన్ గా జరిగింది. అంటే కొంచెం మంది అంటున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇచ్చుకున్నారు. అది లేదు లేదు, అలాంటిది ఏం లేదు. అసలు అంతా జెన్యూన్ గా జరిగింది. 100% జెన్యూన్ గా ఉంది. మెరిట్ లిస్టు, రెస్పాన్స్ షీటు, సెలక్షన్ లిస్టు, కాల్ లెటర్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవడానికి క్యాండిడేట్ లాగిన్ లో పెట్టారు. సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు మన నెంబర్లు ఉన్నాయి, మెరిట్ లిస్ట్ లో నెంబర్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనం టాలీ చేసుకుంటే మాత్రం ఇది ఎక్కడా కూడా తప్పుగా జరిగింది అనడానికి ఆధారాలు లేవు. అంటే ఇన్ని పోస్టులు ఇస్తారని మీరు అసలు అనుకున్నారా? ఊహించలేదు. ఒక 10,000 దాకా ఇస్తారేమో అని అనుకున్నాము, కానీ 16,000 ఇస్తారని ఊహించలేదు. అంటే ఇప్పుడు సీఎం గారి చేతుల మీద